నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. శ్రీ మురళీ గారు, సిపిఎం సీనియర్ నేత. అలాగే శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, గతంలో ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళ్దాం. ఎన్డీఏ టు మీట్ యాజ్ మోడీ బ్రేక్స్ నెహ్రూస్ రికార్డ్. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు తొలిసారిగా ఎన్నికైన తర్వాత, అంతకుముందుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాకుండా 1952 నుంచి ఎలక్షన్ అయిన తర్వాత మొదలైనటువంటి రికార్డు జవహర్లాల్ నెహ్రూ గారు 1964 వరకు కొనసాగారు. ఆ రికార్డుని మోడీ గారు బ్రేక్ చేసి 4300 చిల్లర ఈ రికార్డును అధిగమించిన సందర్భంగా మోడీ గారికి అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమంలోకి వెళదాం. ఒకరికి ఉద్వాసన, ముగ్గురికి ఛాన్స్. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్. 200 కోట్లు ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసట. రైట్, రేవంత్వి బెదిరింపు రాజకీయాలన్న కిషన్ రెడ్డి. కోటి సంపద సృష్టి, ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక భాగస్వాములు కావాలి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కారం. అయితే మీనాక్షి నటరాజన్కి సీట్ చోరీ అని రేవంత్ రెడ్డి గారు బీజేపీపై ఆరోపణ చేస్తే, మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది ఎవరు, మూడో కంటికి తెలియకుండా ఆమె రాజకీయ మరణశాసనం రాసింది ఎవరు అంటూ నమస్తే తెలంగాణ ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాసింది. కాంగ్రెస్ వాళ్ళే ఇక్కడి నుంచి మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చారు, అందువల్లే ఈ సమస్య వచ్చింది. నిజానికి అయితే కొందరు చెప్పేది ఏమంటే అది కేసు కాదు, కేవలం కోర్టులో వచ్చినటువంటి ఒక సమన్లే తప్ప ఎఫ్ఐఆర్ ఎక్కడా లేదు అని చెప్పి చెప్తున్నారు. దీని మీద సంక్షిప్తంగా మన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ యాదవ్ ఏమంటారో విందాం. తర్వాత విశాఖ ఉక్కు దానికి వెళ్దాం. రామకృష్ణ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ మీనాక్షి నటరాజన్ ఇష్యూలో తప్పు బీజేపీదా, లేక ఇక్కడ ఏమన్నా నిజంగానే కుట్ర జరిగిందా తెలంగాణ కాంగ్రెస్లో? గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ గా మీకు, ప్యానల్ లో పెద్దలకి, అట్లాగే సాక్షి ప్రేక్షకులకి నమస్కారం సార్. వచ్చిన అవకాశాన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా వాడుకునే దానికి వాళ్ళు వాళ్ళ పత్రికలో వాళ్ళు రాసుకొని ఉండొచ్చు. అదే విధంగా ఇప్పుడు చర్చించాల్సింది జరిగిన తీరు ఏది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిహేవ్ చేసిన తీరు, దానికి బీజేపీ చేస్తున్న దాన్ని తప్ప ఒప్ప అని చర్చించాల్సి మాట్లాడవలసిన రాజకీయ పార్టీలు ఈ రకమైన స్టాండ్ తీసుకోవడం వాళ్ళ యొక్క ఆలోచన బీజేపీకి ఎంత అనుకూలంగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఒకటి సార్, ఇప్పుడు అసలు కేసే ఫైల్ కాదు, జస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆమెకి. ఆ షోకాజ్ నోటీస్ కోర్టు ఇంకా కాగ్నిజెన్స్ తీసుకోలేదు. కోర్టు ఏ రకమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ లేనప్పుడు నెంబరు ఉండదు. సో అటువంటిప్పుడు మీ పైన నామినేషన్ పత్రంలో ఏముంటది, మీ పైన ఏమైనా క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ అయి ఉన్నాయా అని అడుగుతారు. సో ఎఫ్ఐఆర్ లేనప్పుడు ఏం ఛార్జెస్ ఆమె దాన్ని అక్కడ డిస్క్లోజ్ చేయగలుగుతుంది? అటువంటి అవకాశమే లేదు కదా. అదే విధంగా జార్ఖండ్ లో పరిమళ్ నత్వాని వాళ్ళకి బలం. ఇంకొకటి సార్, మధ్యప్రదేశ్ లో గానీ జార్ఖండ్ లో గానీ ఆ ఎక్స్ట్రా మెంబర్ ని పెట్టడానికి బీజేపీకి 2 చోట్ల కూడా బలం లేదు. వాళ్ళు ఏం ఆశించారంటే, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనం కొనేసుకోవచ్చు, ఎట్లా కొట్లా గెలుస్తామని ట్రై చేసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం ఇంటాక్ట్ ఉన్నారు. అందరూ 63కి 63 సరే కర్ణాటకకి తీసుకెళ్లారు, అది వేరే తతంగం. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు అప్రోచ్ అయ్యే అవకాశం దొరకలేదు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వస్తారు అన్న నమ్మకం కూడా కుదరనప్పుడు ఈయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ నాటకాన్ని నడిపించడం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలవాలన్నప్పుడు కానీ లేదు, నేను మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. వాళ్ళ లీగల్ టీము ఈసీఐతో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. అంత పర్ఫెక్ట్ గా ఇది ఉన్న తరుణంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అర్థం ఏంటంటే ఇది ఓట్ చోరీ కాదు, సీట్ చోరీ అని ఆమె కూడా చెప్పడం జరిగింది. సో జార్ఖండ్ లో వచ్చేటప్పటికి పరిమళ్ నత్వాని పైన ఇటువంటి ఆరోపణలు వస్తే, ఆయనకేమో నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వరకు మీ పైన ఇటువంటి ఏమన్నా ఆరోపణలు వచ్చినాయి దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పరిమళ్ నత్వానికి అక్కడ టైం ఇచ్చారు సార్. మరి మధ్యప్రదేశ్ లో ఒకవేళ ఈమె పైన కూడా ఆరోపణలు వచ్చుంటే నిజమా కాదా అని తెలుసుకునేదానికి ఈమెకు కూడా అదే టైం ఇవ్వాలి కదా. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తిస్తున్నప్పుడు ఎంత అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తా ఉంది. నిన్న ఆమె ఒక క్లియర్ గా మాట్లాడడం జరిగింది, ఎవరు మీనాక్షి గారు. ఇంతవరకు ఒక విభాగంగా ఉన్న ఏది భారతీయ జనతా పార్టీకి ఒక విభాగంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా కూడా మారిపోయింది.
అని చెప్తున్నప్పుడు ఇది మంచి ఇది చక్కటి ఉదాహరణగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే అవతల రాష్ట్రంలో టైం ఇవ్వటం ఏంటి, యువతల రాష్ట్రంలో రద్దు చేసేయడం ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా కొమ్మినేని గారు. అవును, సో కరెక్ట్. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా ఏది చెప్తే తదనుగుణంగా ప్రవర్తిస్తుంది అంటానికి ఈ నిన్నటి వరకు ఆంధ్రాలో కావచ్చు, లేకపోతే దేశం మొత్తం కావచ్చు, ఎక్కడైతే ఓట్లు దొంగతనం జరిగిందని పోరాడుతా ఉన్నామో, ఇవాళ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓట్లు కొనుక్కోవడం కుదరనప్పుడు ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని సీట్ లాగేసుకోవడం. రైట్. ఏదేమైనా మీరు చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ రెండు చోట్ల రెండు రకాలుగా వ్యవహరించడం కరెక్ట్ అయితే మాత్రం అది చాలా దారుణం. ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. పరకాల ప్రభాకర్ గారు అనేక విషయాలు ప్రస్తావిస్తున్నా కనీసం నోరు విప్పట్లేదు. అది దాన్ని బట్టే ఎలక్షన్ కమిషన్ తీరుతెన్నులు వివాదాస్పదంగా ఉంటున్నాయి. మరి అది ఆ పరిస్థితి మారాలని మనం కోరుకోవడం తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇక మీ కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కేజీహెచ్ వద్ద కార్మిక సంఘాలపై లోకేష్ కస్సుబుస్సు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తామే కాపాడామని వ్యాఖ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్లాంట్ నిర్వీర్యమైపోతోందంటున్న కార్మిక నేతలు. కార్మిక సంఘాలతో లోకేష్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు. శోకసంద్రంలోనూ అబద్ధాలే. లోకేష్ దిగజారుడు వ్యాఖ్యలు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్. ప్లాంట్ పరిరక్షణలో అసెంబ్లీలో తీర్మానం చేసిన అప్పటి జగన్ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చాక కార్మికుల తొలగింపు ఆంక్షలు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా గత వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే తాము అడ్డుకున్నామని, రోడ్లపైకి వచ్చి కొట్లాడామని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం అంటూ ఆధార సహితంగా ఇందాక కూడా మనం వీడియో చూసాం. ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు అంటూ పవన్ కళ్యాణ్ గారు చాలా చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. బాధితుల్ని ఓదార్చాల్సింది పోయి అహంకారాన్ని చూపిస్తారా? మంత్రులు లోకేష్, పవన్ కళ్యాణ్ల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. స్టీల్ ప్లాంట్లో ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న కురసాల కన్నబాబు. బొత్స శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అనుమానం. కోలుకోని ఉక్కు నగరం, బాధితులకు పలువురి పరామర్శ. మంత్రుల తీరు వివాదాస్పదం. విశాఖకు చేరుకున్న 3 మెన్ కమిటీ మృతదేహాలు గుర్తింపు. ప్రజాశక్తులు రాసిన వార్త ఇది. బాధితులకు పలువురు పరామర్శ. మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉందని. మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా అని నారా లోకేష్ వ్యాఖ్యలతో ఉద్రిక్తత ఏర్పడిందని కూడా రాశారు. ముమ్మాటికి అవి ప్రభుత్వ హత్యలే అన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు. ఒకటి కాదు రెండు ప్రమాదాలంటూ ఈనాడు రాసింది. అయితే ఎక్కడ లోకేష్ వ్యాఖ్యలు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతాయి అనుకున్నారో లోకేష్ గారికి ఎక్కడ ఆ పాయింట్ రాయకుండా జాగ్రత్త పడింది ఎల్లో మీడియా. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం అంటూ ఇచ్చారు. అయితే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఈ మధ్య 2 రోజుల క్రితం డిజిటల్ కార్పొరేషన్కి 40 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చారు. అలాంటిది ఇక్కడ కార్మికులకి ₹1 కోటి అనేసరికి మీదేమో అడుగుతారన్నట్టుగా మాట్లాడటం కానీ ఇవన్నీ ఎట్లా చూడాలి, ఏం కదా, అసలు ఈ పరిస్థితి ఎంతవరకు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మెచ్యూర్డ్గా వ్యవహరించారు? ముందుగా మురళీ గారు. సార్ నమస్కారం. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, అదే మాదిరి వైసీపీ నాయకులు ధర్మశ్రీ గారికి, వీక్షకులకు అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పి 33 మంది బలిదానం చేసినటువంటి చోట నిన్న మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు, లేదంటే దానికి నేపథ్యాన్ని చెప్పేటప్పుడు నిజాయితీగా వ్యవహరించకుండా చేసిన వ్యాఖ్యానాలు ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. ఇక్కడ ఒక ఘటన కాదు, అది యాక్చువల్గా 4/20కి జరిగినటువంటి ఘటనలో 8 మంది స్పాట్ లో చనిపోయారు, ఇంకొక 6 మంది చావు బతుకులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని. 90% అబోవ్ కాలిపోయినటువంటి వాళ్ళు, అంటే దాదాపు 14 మంది బతుకు ఇంకా లేని పరిస్థితే మనకు చాలా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా బతికినా సరే 6 మంది, 90% వాళ్ళు జనరల్ గా బతకడం అనేది అసాధ్యం ఈ రోజు ఉన్నటువంటి ఏదేని పరిస్థితుల్లో వాళ్ళు బతికినా వాళ్ళకేమి భవిష్యత్తు ఉంటుందని అనుకోలేం. ఇంకొక 10 మంది క్షతగాత్రులు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఘటన జరిగితే బాధ్యతగా వ్యవహరించి చూడాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందని మన కళ్ళకు గట్టినట్టు కనిపించింది. ఇది ఒకటి కాదు,
3:57కి ఇంకొక ఫర్నేస్ లో కూడా 60 టన్నుల ద్రవం, ఉక్కు ద్రవం ఉలికి అక్కడ 15 మంది చచ్చిపోయి ఉండాలి. 2 ఘటనలు నిన్న. ఇది ఈనాడులో రిపోర్ట్ అయింది. మీరు ఇంత మునుపు ప్రస్తావన చేసినట్టుగా ఈనాడు పత్రికల్లో నిన్న ఎడిటోరియల్ కానీ ఈ రోజు వాళ్ళ రిపోర్టింగ్ లో చాలా క్లియర్ గా ఉంది. 2 ఘటనలు 15 మంది చనిపోయి ఉండాలి నిన్న 3:57కి. 4:20కి ఈ రకంగా జరిగింది. అంటే ఎంత 15 మంది నిర్లక్ష్యం. గాయపడ్డారా, చనిపోయారా? మీరు తప్పు కాదు చెప్తున్నారు. కాదండి, 15 మంది తప్పించుకున్నారు అక్కడ ఆ ఘటనలో. 60 చనిపోయి అదే టన్నుల మీరు ఆ ఉపద్రవం. పదం వాడటంలో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, అందుకోసం ఆ ప్రమాదం 60 నుంచి టన్నుల బయటపడ్డారు. ద్రవం అవును, ఒలికిపోయింది. ఒక్కసారిగా అక్కడ తప్పించుకున్నారు వాళ్ళు. అది ప్రమాదం ఏది నుంచి బయటపడ్డారు. 3:57కు జరిగింది. అవును. 4:20కి 8 మంది చనిపోయారు. ఇప్పుడు 6 మంది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే 2 ఘటనలు. ఇక్కడ గత 2 నెలల్లో 27 సార్లు ఇట్లా జరిగింది. 27 సార్లు జరిగిందని అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏమన్నా బాధ్యత ఉందా? మేము కాపాడాము విశాఖ ఉక్కును, మేము 11,400 కోట్లు తెచ్చాము, ఈ శ్రీనివాస వర్మ చాలా పెద్ద ఎత్తున పోరాడినాడు, మేము ఏమన్నా కనీసమైన బాధ్యత ఉందా అండి? ఈ రకంగా కూడా మాట్లాడతారా? ఎదురుగా శవాలను పెట్టుకొని, మృతుల కుటుంబాలను పెట్టుకొని వాళ్ళ బాధని ఎంతో సానుభూతితో వినాల్సింది. ఎవరు ఏమి చెప్తే అదంతా కూడా ఓపికగా వినాల్సినటువంటి పరిస్థితిపై అడ్డగోలు దాడి. నిన్న డిప్యూటీ సీఎం ఏం మాట్లాడినాడు? కార్మిక సంఘాలను నిలదీయాలంట. ఏమి నిలదీస్తారు కార్మిక సంఘాలని? లోకేష్ గారు మాట్లాడింది ఏం మాట్లాడవచ్చు? ఈయన పుట్టక ముందు నుంచి కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు అక్కడ. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం 5 ఏళ్లుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు. ఒక టెంటును బలవంతంగా వీళ్ళు ఎత్తేసి కేసులు పెట్టి లోపల పంపించారు. ఇంకొక టెంటు ఇంకా కొనసాగుతా ఉంది. ఈ రోజుటికి 19,000 టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఎవరు? 33,000 మంది కార్మికులు ఉన్నటువంటి రోజుల్లో 17,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి లక్ష్యంగా ఉంటే 2,000 టన్నులు పెంచి 15,000 మందిని ఉద్యోగాలను తీసేసి, నైపుణ్యం కలిగినటువంటి కార్మికులందరినీ తీసేసి, మీరు చూడండి ఎంత అన్యాయం అంటే 50 మంది జిఎంలు ఉండాల్సిన చోట ఒక్క జిఎం ఉంటాడా? 15 మంది ఈడీలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాల్సినటువంటి చోట 4 ఏళ్లుగా ఒక్కడు కూడా ఉండడా? జిఎంలు 400 మంది ఉండాల్సిన చోట 180 మంది. పర్యవేక్షణ లేదు. మొత్తం ప్రతి చోట భద్రతలో కానీ, ప్రొడక్షన్లో కానీ, షాప్ ఫ్లోర్ కమిటీల్లో కానీ అధికారులు ఉద్యోగులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఇట్లాంటివి జరుగుతుంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి ఒక సిస్టమ్ గతంలో దాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. వాడేమి పట్టించుకోలేదు. మెయింటెనెన్స్ లేదు. 3 ఏళ్ల పాటు మూసివేసినటువంటి ఫర్నేస్ని ఏమాత్రం మరమ్మతులు చేయకుండా తెరిచి ఈరోజు ఈ పరిస్థితి కారకులైనారు. అక్కడ నిన్న జరిగిందేమి? 20 మంది ఉండాల్సినటువంటి చోట 12 మంది కార్మికులు ఉన్నారని. పని భారం మీరే పెంచారు. వేలాది మంది కార్మికులు మీరే తొలగించారు. కాలం చెల్లిన యంత్రాలని మీరు పెట్టారు. నిర్వహణలో లోపాలు ఉన్నాయి. నాణ్యత లేని ముడిసరుకు విపరీతమైనటువంటి డబ్బులు పెట్టి, నాణ్యమైనటువంటి ముడిసరుకు కంటే అదనపు డబ్బులు పెట్టి పనికిమాలిన ముడిసరుకులు తెచ్చి ఈరోజు ఒక ప్రాథమికమైనటువంటి నివేదికలో ఏమని చెప్పారు? వాయువులు ఉన్నందువల్ల ఈ రకమైనటువంటి పేలుడు సంభవించిందని చెప్పి ప్రాథమిక నిర్ధారణ చేశారు. వాయువులు ఎందుకు వస్తాయి? పనికిరాని నాణ్యత లేని ముడిసరుకులు వాడితే వస్తాయనేది అందరికీ తెలిసినటువంటి విషయం. సెయిల్ నుంచి ఈరోజు వస్తున్నారు. అదే మాదిరి బొకారో నుంచి ఆ 3 మెన్ కమిటీ వచ్చింది. భారతదేశంలో ఎక్కడా కూడా ఇట్లాంటిది లేదు. ఈరోజు చాలా టెక్నాలజికల్గా చాలా అప్గ్రేడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో 30 ఏళ్ల కిందటి యంత్రాలు వాడి మీరు ప్రమాదానికి కారణమై ఈరోజు చావులు. ప్రభుత్వ హత్యలు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జరిగినటువంటి హత్యలు ఇవి. ఇట్లాంటిది పోయి చంపలేసుకొని ప్రజలకి, అక్కడ కార్మికులకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళు, క్షమాపణలు చెప్పాల్సినటువంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తారా? కార్మిక సంఘాలని నిలదీయమని చెప్పి నేరుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తాడా? ఈయనేమో ఇంకా మాట్లాడితే ఏమో చేసేటట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ కుటుంబాల్లో చనిపోయారని చెప్పి మాట ఏమన్నా అర్థం ఉందండి? ఇన్ని ఏళ్లుగా, దశాబ్దాలుగా తమతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి కార్మికుడు చనిపోతే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే, నేను మృతుల కుటుంబాలతో మాట్లాడుతున్నాను, మీ కుటుంబాలు ఎవరైనా చనిపోయినారా, మీరెందుకు మాట్లాడుతాను? ఎదురుదాడా? ఇదేమి న్యాయం? ఇదే రకమైనటువంటి చాలా ఇమ్మెచ్యూర్డ్గా ప్రజలతో ఎట్లా డీల్ చేయాలన్నటువంటి కనీసమైనటువంటి ఇది లేకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించినటువంటి తీరు ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా
సాధారణ ప్రజానికి నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. జరిగినటువంటి ఘటన పూర్వాపరాలన్నింటినీ మీరు చూడండి. ఏమండి, 2 నెలల్లో 27 సార్లు ఈ రకంగా ద్రవం ఒలికిపోతే ఎవరిది బాధ్యత? కార్మిక సంఘాలదా బాధ్యత? కార్మికులదా బాధ్యత? లేదంటే ఇన్ని వందల సంఖ్యలో విజిలెన్స్ ఉండాల్సినటువంటి అధికార యంత్రాంగం ఉండాల్సినటువంటి చోట 4 ఏళ్లుగా ఖాళీలు పెట్టేశారంటే ఎవరిది బాధ్యత? కార్మిక సంఘాలదా? కార్మికులదా? 15,000 మంది కార్మికుల్ని నువ్వు ఈ 2 ఏళ్లలో తొలగించేసి ఈ రోజు కార్మికుల ప్రాణాలతో చెలగాటం. అయితే ఒక మాట చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ అవసరమైతే మాట్లాడదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు రాలేదు, వీళ్ళిద్దరిని ఎందుకు పంపించారు? వీళ్ళిద్దరూ మీరు చెబుతున్న దాని ప్రకారం ఇమ్మెచ్యూర్డ్గా వ్యవహరించారన్నదే మీ అభిప్రాయంగా కనపడతా ఉంది మీరు మాట్లాడిన దాన్ని బట్టి. ఎందుకు ఇవి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మీతో కలిసి కూడా పోటీ చేశారు కదా, ఎందుకు ఆయన అబద్ధాలు చెబుతున్నారనేది సోషల్ మీడియా అంతా వచ్చేసింది, వీడియోలు వచ్చేస్తున్నాయి ప్రైవేటైజేషన్కి సంబంధించి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? చంద్రబాబు గారు రాకుండా వీళ్ళని ఎందుకు పంపించి ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలేదో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతకంటే పెద్ద ఘటన ఏముంది? ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, 33 మంది ప్రాణాలు బలిదానం చేస్తే ఏర్పడినటువంటి సంస్థ. అట్లాంటి దాంట్లో ఇంత పెద్ద ఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఉండాల్సింది. ఏ కారణాల చేత ఆయన రాలేదో నాకైతే తెలియదు. ఆయన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ఉక్కు మంత్రి వచ్చారు, లేదా ఎంతమంది అయినా రానియండి, మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరేంది, వీటన్నిటికీ కారణం ఏంది అనేది ప్రధానమైంది తప్ప ఈ రోజు అడ్డగోలుగా మాట్లాడటము, వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అని చెప్పి మేమే పట్టించుకున్నాము, మేమే కాపాడినాము, ఈ రోజు ఈ విశాఖ ఉక్కును కాపాడింది మేమే అని చెప్పి జబ్బలు జరుచుకుంటూ మాట్లాడడం ఏమి సమంజసమైనటువంటిది కాదు. ప్రజలు చూస్తున్నారు, కార్మికులకు తెలుసు. 11,400 కోట్లు తెచ్చిపెట్టి బ్యాంకులు అప్పులు కట్టారు, లేదంటే కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చారు. ఒక్క యంత్రం అన్నా కొన్నారా? ఒక్క మెయింటెనెన్స్ అన్నా చేశారా? ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమానికి ఖర్చు పెట్టనేటువంటి మీరు ఏ రకంగా మాట్లాడే అర్హత ఉంటుంది? ఇది సమంజసం కాదు అనేది నేను 100కి 100 చెప్పదలుచుకున్నటువంటి స్పష్టమైన అభిప్రాయం. రైట్. ధర్మశ్రీ గారు మీరు కూడా అక్కడంతా తిరిగినట్టున్నారు కదా, మీ అనుభవం ఏంటి? లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇమ్మెచ్యూర్డ్గా వ్యవహరించారనేది మురళీ గారు అంటున్నారు. అలాగే కొందరు విశ్లేషకులు కూడా వ్యాఖ్యానించారు. అహంకారపూరితంగా వ్యవహరించారని పేరు నాని గారు అన్నారు. సో ఓవరాల్గా మీకు అక్కడ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? వీళ్ళిద్దరు ప్రవర్తన కానీ, వీళ్ళు నిజాలు చెప్పారా, అబద్ధాలు చెప్పారా? 8 మంది సజీవ దహనం చూస్తానండి. ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడటం కానీ, స్టీల్ ప్లాంట్ కాపాడేసాం, అది కాపాడేసాం అని మాటలు కాకుండా ఆ సవాళ్ళ తాలూకా స్థితి కానీ మనం చూస్తే చాలా దారుణంగా, ఎంత అంటే మనం చూసారా, మనం ఈ నోటితో అనకూడదు, మన కోళ్ళు కోసి కాల్చినప్పుడు ఎలాగైతే మెల్ట్ అయిపోతే మొత్తం బాడీలన్నీ మెల్ట్ అయిపోయినటువంటి పరిస్థితి క్లియర్ గా ఉందండి. అక్కడ ఎంత ఘోరం అంటే మనం చూడలేము అసలు చూడడానికి కూడా చాలా హృదయ విదారకంగా ఉంటది. వాళ్ళ రోదన చూసిన తర్వాత వీళ్ళకి ఎంత త్యాగం, ఎంతైనా ప్రభుత్వం ఎంత కాంపన్సేషన్, ఆ నష్టపరిహారం చెల్లించినా పర్వాలేదనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కానీ నిన్న లోకేష్, పవన్ కళ్యాణ్ వచ్చి ఎంత ఇన్మెచ్యూరిటీగా మాట్లాడాడు అంటే చాలా దారుణంగా ఎంత అహంకారం, గర్వం ఉండి ఏంటి ఎవరు ప్రాణాలు పోతే మనకెందుకు, మనం ఇక్కడ రాజకీయం చేద్దాం, శవాల దగ్గర కూడా రాజకీయ ప్రయోజనం పొందుదాం అనే భావంతో ఉన్నారు తప్ప వాళ్ళు అలా ఎవరైనా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు అలా మాట్లాడతారండి? ఎవరైనా అలా మాట్లాడే ఇది ఉంటుందా? మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అని అలా మాట్లాడడం అంటే ఎంత ఘోరం చూడండి. అలాగే ఎవరైనా అనగలరా? ఒక కేబినెట్ మంత్రిలో ఉండి అది అంత ఘోరంగా మాట్లాడతారా? చెప్పండి. అది చాలా తప్పు. అది ఒకటి. నెక్స్ట్ ఈనేటి కార్మిక సంఘాల మీద ఏమో అబండాలు. కార్మిక సంఘాలు అంటూ లేకపోతే స్టీల్ ప్లాంట్ కాలగర్భంలో ఏనాడో కలిసిపోయింది. అది 5 సంవత్సరాలుగా ధర్నాలు కార్మిక సంఘాలు కానీ, ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ ధర్నాలు చేస్తుంటే కోర్మాన్పాలెంలో టెంట్ అప్పటికప్పుడే ఎత్తేసి కార్యక్రమం చేశారంటే ఎంత పొమ్మనలేక పొగబెట్టడం అనే కార్యక్రమం ఈరోజు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. లేకపోతే స్టీల్ ప్లాంట్ నిలబెట్టి లేదండి. స్టీల్ ప్లాంట్ నిలబెట్టే కార్యక్రమం అయితే వీళ్ళు చేయలేదు.
కేవలం ఎంప్లాయీస్ ని మ్యాక్సిమం తగ్గించి సుమారు 11,000 మంది ఎంప్లాయీస్ ని, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ ని ఒక 6,000, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఒక 4,000, శాశ్వతంగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు అన్స్కిల్డ్ కింద రిటైర్ అయిపోయినటువంటి కొంతమందిని, 11,000 మందిని మొత్తం ఎంప్లాయ్మెంట్ ని తగ్గించారు. అవుట్ ఆఫ్ 25,000 ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే అందులో 11,000 మందిని ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. అది తప్పు. ఓకే, హలో, వినపడుతుంది, మాట్లాడండి, కంటిన్యూ. అది తప్పు. అది అంత దారుణంగా చేసి 10 మంది పనిచేసే దగ్గరే 3 పెట్టడమా? SMS దీనిలో అక్కడ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే ఘోరం ఏంటంటే సార్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎక్కడ కూడా ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ కి ట్రాన్స్ఫర్స్ ఉండవండి. ఈ మధ్య కాలంలో ఈ 24 మాసాలకి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ని కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్స్ కి అయితే ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్ మార్పులు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. రైట్. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ని అలాగే టెక్నీషియన్స్ ని వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చడం, అక్కడ వర్క్ లోడ్ పెంచడం. ఆయనకి ఎక్కడైతే మొదటి నుంచి గత 20-30 సంవత్సరాల నుంచి ఒక వర్క్ లో అలవాటు ఉందో అలవాటు దగ్గర పనిచేసే ఇది ఉంటుంది తప్ప రెండో దగ్గర మళ్ళీ వెళ్ళేసరికి అక్కడికి ఆయనకి అంత అవగాహన ఉండదు. అలాంటి దగ్గరికి వెళ్ళి సుమారు 1,600 టన్నులు ఉక్కు ద్రవం ఎగిసిపడి అక్కడ 8 మందిని బలిదానానికి బలి చేస్తారంటే అది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం అండి. ప్రభుత్వ వైఫల్యం ఉంది. లేదు, ఇక్కడ మేనేజ్మెంట్ వైఫల్యం, ప్రికాషన్ తీసుకోలేదు, సేఫ్టీ మెథడ్స్ పాటించలేదు అనేది వాళ్ళు ఒప్పుకోకుండా ఇక్కడికి ఏంటంటే ఒక 5 లక్షలు ఇచ్చామంటే 5 లక్షల కర్మ ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ఎప్పుడో 2013లోనే 5 లక్షలు ఒక కార్మికుడు చనిపోతే 5 లక్షలు ఆ రోజు నష్టపరిహారం కింద ఇచ్చారు. ఇప్పుడేంటి 2013లో, ఇదంతా 2026. అవును, ఇప్పటికి మినిమం 1 కోటి రూపాయలని ఇస్తేనే పోయిన ప్రాణాలు రావు సార్. రాజకీయాలు పక్కన పెడదాం, మేమే కాపాడిస్తాం. ఏంటి కాపాడారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు యూనివర్సిటీలో సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ ఎదుర్కొంటానే, ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు ఉంటుండగానే మాకు మెయిన్ ఎజెండా కానీ మా తాలూకా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రధానమైనటువంటి కోరిక కానీ ఒకటి స్టీల్ ప్లాంట్ ని కాపాడండి. మేము ఎప్పటికీ అసెంబ్లీలో తీర్మానం చేసి రెజల్యూషన్ చేసి పంపించాం. ఈ తీర్మానాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ కాపాడండి, కార్మికుల జీవితాలు కాపాడండి. దాని మీద 1,00,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అవ్వచ్చు, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అవ్వచ్చు, అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అనుబంధ సంస్థలు అవ్వచ్చు, యాన్సిలరీ యూనిట్స్ అవ్వచ్చు, దాని మీద ఆధారపడి ఉన్నారు. అంటే దయచేసి 32 మంది ప్రాణత్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడండి. ఆంధ్రుల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే రీతిలో ఆనాడు అందరూ కలిపి పోరాటం చేసి తెచ్చుకున్న దాన్ని మళ్ళీ దాన్ని అబాస్పాలు చేయకండి, దాన్ని నిర్వీర్యం చేయకండి అంటే ఉన్న ఫ్యాక్టరీలు పీకేద్దామని చూస్తుండ్రు. అయితే ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, జగన్ గారి టైంలో LG పాలిమర్స్ లో జరిగిన ఒక ప్రమాదానికి వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు. ఇక్కడ వీరేమో వాళ్ళే అడుగుతారని అన్నట్టుగా కార్మిక సంఘాలని క్రిటిసైజ్ చేస్తూ లోకేష్ గారు లేదా కార్మిక సంఘాలు లేకపోతే ఇది కాలగర్భంలో కలిసిపోను సార్. అది తెలుసు, మురళి గారు వాళ్ళకి తెలుసు. వామపక్షాలు వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు ఏమీ కాకుండా ఇప్పుడు ఎంత భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే, కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నా సరే, బ్రతుకు జీవుడాని కార్మికుల కోసం పోరాటం చేస్తే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం, వాళ్ళు ఎవరైనా వీధికి ఎక్కారా మిమ్మల్ని ఏమో హోస్టింగ్ చేసేస్తాను అనడం, మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను అనడం, ఇల్లీగల్ గా వాళ్ళకి ఏంటో నోటీసులు ఇష్యూ చేయడం, షోకేజ్ నోటీసులు ఇష్యూ చేయడం, ఏదో వంకతో అన్స్కిల్డ్ కింద తీసేయడం, డ్యూటీస్ కి ఇలా ఎంత ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నటువంటి తీరు. కానీ మేనేజ్మెంట్ కూడా ఎవరన్నా ఇక్కడ CMDలు పంపించడం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఏంటంటే ఉక్కుపాతం మోపడం. ఉక్కు ఫ్యాక్టరీలో ఎంత ఘోరం అంటే మాకు ఒక స్టేటస్ సింబల్ గా ఉండేది స్టీల్ ప్లాంట్ ఉక్కు ఫ్యాక్టరీ. ఇప్పుడు భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇలా ఎప్పుడూ లేదండి. SMS 1లో కూడా అలాగే జరిగింది, SMS 2లో కూడా అట్లానే జరిగింది. ఇది చాలా చాలా తప్పు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మెయింటెనెన్స్ కి రూపాయి కేటాయించలేదు సార్. ఎంప్లాయీస్ ని 20 మంది పనిచేసే దగ్గర ఏమో 10 మంది చేత పనిచేసే కార్యక్రమం చేస్తున్నారండి. రెండోది ఏంటంటే సేఫ్టీ మెథడ్స్ అస్సలు ఫాలో అవ్వలేదండి. ఈ ప్రభుత్వాలు కూడా కనీసం 5 months కో 6 months కో ఒకసారి విజిట్ చేసి ఇది ఎట్లా సేఫ్టీ మెథడ్స్ ఫాలో అవుతున్నా లేదు చూడలేదండి. వీళ్ళకి అహంకారపూర్వంతో మేము స్టీల్ ప్లాంట్ కాపాడిస్తాం, వీళ్ళేం కాపాడారండి? వీళ్ళకి ఏంటి వీళ్ళు నిజంగా కానీ చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు అయ్యో మేము జగన్మోహన్ రెడ్డి గారి మాటను సమర్థిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని
ప్రైవేటైజేషన్ చేయడానికి ఉండడానికి వీల్లేదు, పబ్లిక్ సెక్టర్ లో ఉంచండి అనే ఒక్క మాట వాళ్ళు మద్దతు పలికారండి. మేము పాదయాత్రలు చేసాం, రైట్ కార్మిక సంఘాలతో వాళ్ళతో కలిసి Okay. ధర్నాలో పార్టిసిపేట్ చేసాం, వీళ్ళు రెజల్యూషన్ చేసాం, రైట్ రైట్ ఓకే తీర్మానం చేసి పంపించాం. స్టీల్ ప్లాంట్ నిత్యం కాపాడాలని మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికుల పక్షాన, స్టీల్ ప్లాంట్ పక్షాన, ఈ ప్రాంత పక్షాన Right. నిలబడ్డారు కాబట్టి ఫ్యాక్టరీ నిలబడ్డది. రాజకీయాల గురించి కాదండి. ఈలో Right, right, ఫ్యాక్టరీలు okay. పీకేస్తాడండి. ఉదాహరణ మా చోడవరం చక్కెర కర్మాగారాన్ని మూసారు, రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం మానేశారు. ఈ ఫ్యాక్టరీలు మూసే కల్చర్ వీళ్ళది, ఫ్యాక్టరీని కాపాడే కల్చరు వైసీపీ కార్మిక సంఘాలు దాన్ని మాత్రం చెప్తున్నాను సార్. రైట్ రామకృష్ణ గారు. సరే, నిన్న మంత్రులు ఏదైతే మాట్లాడారో దాన్ని చూసినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ లోపల ఉన్న స్వభావం బయటపడతా ఉంది. ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సంస్థని ప్రైవేటైజ్ చేయకుండా ఈ సంస్థని ఇలా కాపాడడంలో ఈ యూనియన్సే అడ్డుపడుతున్నాయి. వీళ్ళే లేకపోతే మనం ఎప్పుడో హ్యాపీగా ప్రైవేటైజ్ చేసేసుకునే వాళ్ళం అనేది అక్కసు వాళ్ళపైన వెళ్ళిపుచ్చినట్టు కనపడతా ఉంది సార్. అవతల ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయి ఉంటే డెఫినెట్ గా నిన్న మంత్రిగా ఒకటి ముఖ్యమంత్రి రావాలి, లేదా మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ రావాలి, లేదా కార్మిక శాఖ మంత్రి రావాలి. ఆ సంబంధిత శాఖ మంత్రులు ఎవరు లేరు, ముఖ్యమంత్రి లేడు సార్ అక్కడ. సరే, వీళ్ళు వెళ్ళి మాట్లాడారు, 25 లక్షలు ఇస్తామన్న దగ్గర కార్మిక సంఘాలు అవతల ఏం గోల్ చేస్తా ఉన్నాయి, అతన్ని ఏమి ఇబ్బంది పెట్టినాయి. 25 లక్షలు కాదు, ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వండి అని వాళ్ళు అవతల అడుగుతా ఉంది. చాలా అమాయకంగా, చాలా తెలివిగా కెమెరాల ముందుకు వచ్చి మేము కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులిపి వెళ్ళిపోవాలా, మా కుటుంబ సభ్యులు మేము పరామర్శించొద్దా అని మాట్లాడుతుంటే అవతల వాళ్ళు అడుగుతా ఉంది ఏంటి, మీరు ఇస్తున్న కాంపన్సేషన్ సరిపోదు, అదనమైన కాంపన్సేషన్ ఇవ్వండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉంటే దాన్ని మూసిపెట్టి కార్మిక సంఘాలని తప్పు పట్టే రకంగా లోకేష్ గారు మాట్లాడటం. అదే విధంగా అసలు కార్మిక సంఘాలు ఎందుకు, ఈ కుటుంబ సభ్యులతో నేను నేరుగా మాట్లాడాల్సి వస్తే మీరెవరు ఇక్కడ మాట్లాడడానికి, మీ కుటుంబ వాళ్ళు కాదు చనిపోయింది అని మాట మాట్లాడడం, దాని ఏమి ఇండికేషను, ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? సో అంత విదారకమైన సంఘటన జరిగినప్పుడు సార్ ఒకటి మాట్లాడి ఉండొచ్చు, ఏది, నేను కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తా ఉన్నాను, మంచి చెడ్డలేంటి, కాంపన్సేషన్ ఎట్లా ఇద్దాం, ఎంత ఇద్దాం అనేది మీతో నేను విడిగా వచ్చి కూర్చొని చర్చలు జరిపి తగు న్యాయం చేద్దాం అని మాట్లాడితే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటపడుతుంది. కానీ అసలు మీతో నేను మాట్లాడాల్సిన అవసరం ఏంటి, నేను ఇచ్చిన 25 లక్షలు తీసుకొని పక్కకి వెళ్ళిపోండి అనే రకంగా ఒక అహంకారపూరితమైన సమాధానాన్ని నిన్న లోకేష్ గారు అక్కడ మాట్లాడితే, కార్మిక సంఘాలకు సంబంధం లేదు అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడితే, మళ్ళీ పక్కనే ఇంకో ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు కార్మిక సంఘాలు అసలు క్యాపిటివ్ మైన్స్ అడిగినాయా, కార్మిక సంఘాలు వీళ్ళ భద్రత కోసం ఎక్కడన్నా పోరాడినాయా అంటే పూర్తిగా నింద మొత్తం కార్మిక సంఘాల పైన వేసే కార్యక్రమం. రోడ్ల పైన టెంట్లు వేసుకొని దాదాపు సంవత్సరాలుగా కార్మిక సంఘాలు అక్కడ పోరాడుతూ ఉంటే మళ్ళీ ఆయనే చెప్తా ఉన్నాడు, మీ టెంట్లో కూర్చొని నేను కూడా పోరాడానని చెప్తా ఉన్నాడు. మరి టెంట్లో పోరాడిన వాళ్ళు, హక్కుల కోసం అడిగిన వాళ్ళు కార్మిక సంఘాల వాళ్ళు కాదా సార్? ఇదంతా పక్కన పెడితే అంటే వాళ్ళిద్దరికి కాదు, నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళిద్దరికి నాకు దృష్టి తీసుకురాలేదు అదని చెప్తున్నారు. వాళ్ళిద్దరికి సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదా ఏంటా అనే డౌట్ రాదా? కాదు సార్, కాదు. పక్కనే ఉన్న మిట్టల్ ఫ్యాక్టరీకి కావాల్సినంత మేలు జరగాలంటే ఈ సంస్థను మూసేయాలి అంటే కార్మిక సంఘాలు అడ్డుగా ఉన్నాయి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏది నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం, అంతకు ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, మధ్యలో ఒక 5 సంవత్సరాలు గడిచింది, అదేమైపోయిందో మరి అర్థం కాలేదు. అంటే ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్, ఆయన తెలిసి పక్కన నాదల మనోహర్ గారు కూడా ఉన్నారు, తెలియకుండా ఏముండదు సార్. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3.5 lakh మెట్రిక్ టన్స్ పర్ యానం తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 6.5 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేసి దాన్ని మళ్ళీ డిస్ఇన్వెస్ట్మెంట్స్ పోకుండా, సార్ మీకు గుర్తుంటే ఏ కంపెనీ అయినా అమ్మొచ్చు కానీ నవరత్న కంపెనీలు అమ్మకూడదు అనేది ఆ రోజు పాలసీ. సో దాన్ని రాజశేఖర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని పర్స్యూ చేస్తే మహానుభావుడు ఆ రోజుకి 2010 నాటికి నవరత్న కంపెనీగా డిక్లేర్ చేశారు, కానీ అప్పటికి ఆయన చనిపోయారు. బట్ ఎఫర్ట్స్ మొత్తం ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారివి. ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, క్యాపిటివ్ మైన్స్ కోసంగా 2013లో
రాయదుర్గం కుదిరేముఖ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఎంఓయూ కూడా చేసుకుంది సార్, విశాఖ స్టీల్ లిమిటెడ్. తర్వాత 5 సంవత్సరాలు కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చింది, మరి ఆ క్యాపిటివ్ మైన్ సంగతి ఏమైంది? దానికి సంబంధించి అది కదా వాళ్ళు మాట్లాడాల్సింది. ఇవాళ బుక్ డెట్ 11,500 కోట్లు ఇచ్చారు. ఈ విషయం ఫస్ట్ మీ డిబేట్ లో నేను నెక్స్ట్ డే మాట్లాడింది. సార్ అది వాళ్ళకి ఏమి ప్రయోజనం ఉండదు, జస్ట్ బుక్ డెట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇస్తున్నారు సార్ అంటే, అవునా అట్లా ఎట్లా అని అడిగారు ఆ రోజు. తీరా చూస్తే మీరు ఆటోమేషన్ కి ఇచ్చారా, లేకపోతే దాంట్లో ఎంప్లాయీస్ ని పెంచారా, లేకపోతే దాంట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నారా, ట్రైనింగ్ ఇచ్చారా, ఏం చేశారు? ఏ రకంగానూ దాని ఇంప్రూవ్మెంట్ కి మీరు దోహదపడకుండా బుక్ డేట్ ఎందుకు అడ్జస్ట్ చేస్తారు? ఏ రోజైనా ప్రైవేటైజ్ చేసినప్పుడు ప్రైవేట్ వాడు తొందరగా కొనుక్కోవడానికి అప్పుల భారం వాడి మీద లేకుండా ఉండడం కోసం బుక్ డేట్ అడ్జస్ట్ చేసి ఇవాళ మేము సార్ ఇంత దూరం కూడా వద్దు సార్. నిన్న పొద్దున సంఘటన జరగంగానే మీ డిబేట్ లోనే రాజీవ్ వైఎస్ఆర్సీపీ దానికోసం ఏం చేసిందో చెప్పబోతా ఉంటే, ఈ సమయంలో రాజకీయాలు వద్దు, క్షతగాత్రులకి మీరు నిరసన లేకపోతే మీ ఇది తెలియజేయండి, మనం రాజకీయాలు మాట్లాడుకోవాల్సిన సమయం కాదు అని అక్కడతో మీరు నిలువరించారు సార్. ఆ మాత్రం దీన్ని వాళ్ళు అక్కడ మంత్రులు ప్రదర్శించాలి కదా. అక్కడికి వెళ్ళి ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, మేము వచ్చాము, మేము నిలబడ్డాము. మీరు వచ్చి నిలబడింది ఏంది, దేనికోసం? ఇంకో మాట సార్, వీళ్ళు నా కుటుంబ సభ్యులు, వీళ్ళకి నేను ఆ 25 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసి వెళ్ళిపోవాలా నేను మాట్లాడారని. కార్మిక సంఘాలు కూడా అడిగేది అదే కదా, నువ్వు చేతులు దులుపుకొని వెళ్ళొద్దు స్వామి, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావా, ₹1 ఫండ్ ఎక్స్గ్రేషియా ఇస్తావా, ఏమి ఇస్తావు క్లియర్ గా చెప్పు అని కదా వాళ్ళు అడుగుతుంది. దాన్ని ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ప్రజల పట్ల గతంలో 2-3 మీటింగ్ అంటే స్క్రిప్టెడ్ మీటింగ్స్ ఏదైతే ఉన్నాయో చూసినప్పుడు ఓకే ఇతని హావభావాలు, ఇతని మీటింగ్ స్టైల్ ఇదంతా బాగుంది అనిపించింది. కానీ నేరుగా విషయాన్ని డీల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న నిజమైన ఆలోచన బయటపడ్డప్పుడు నౌ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అర్థమవుతా ఉంది, ఓకే ప్రమాదం జరిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళ వ్యవహార శైలి ఇలా ఉంటుందా, ప్రజల పట్ల వీళ్ళు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారా అని నిన్న వీళ్ళిద్దరు మాట్లాడింది. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ మాట్లాడింది. ఆంధ్ర ప్రజలు మొత్తం నిన్న ఆ మాటతో ఒక్కసారి హవాక్కయ్యారు సార్. ఓకే గుడ్. అయితే ఫైనల్గా మురళి గారు ఒక మాట చెప్పండి. ₹1 పరిహారం ఇవ్వాలన్నది కార్మిక సంఘాల డిమాండ్. గతంలో జగన్ గారు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూలో బయట ప్రజలకు కూడా చనిపోయిన కుటుంబాల వాళ్ళకి ఇచ్చారు. సో ఆ రకంగా ఇచ్చే అవకాశం కనపడుతుందా? వాళ్ళకేం అడుగుతారని గవర్నమెంట్ వారు అంటున్నారు, లోకేష్ గారా ఇంకోరా అనేది కాదు. మరి దాని మీద మీ కార్మిక సంఘాలు ఏ రకంగా డిమాండ్ చేయబోతున్నాయి, ఎట్లా ఆందోళన దిగుతాయా, ఎట్లా విజ్ఞప్తి చేయబోతున్నాయి సంక్షిప్తంగా? ఇక్కడ ఒక అసలు విషయం ఒకటి ఉంది సార్. ఇక్కడ ప్లీజ్ చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఈ రోజుకి నష్టపరిహారం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన 25 లక్షలు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించింది. ఇది మనకు క్లారిటీ ఉండాల్సింది. ఇప్పుడేదో వాళ్ళు దయతో 25 లక్షలు ప్రకటన చేశారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్యన గొడవలతో చచ్చిపోతే ప్రత్యేక జీవో విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారు 50 లక్షలు ఇచ్చారు వాళ్ళకి. ఎన్ని విమర్శలు వచ్చినా ఎల్జీ పాలిమర్స్ లో చనిపోయినప్పుడు ₹1 నష్టపరిహారం ఇచ్చారు. ఇది అడగడం తప్ప కార్మిక సంఘాలు ₹1 ఇవ్వండి అని అడగడం తప్ప, ఈరోజు మొత్తం లెక్కలు కట్టి ఒక్కొక్క పర్మనెంట్ ఎంప్లాయీకి ₹1,72,00,000 వస్తుందని చెప్పి పత్రికల్లో రాయించుకున్నారు ఈ పెద్ద మనుషులు. అంటే ఇప్పుడు ₹1 అనేది ₹1 నష్టపరిహారంతో వాళ్ళకి న్యాయం జరిగిపోతుందా? ప్రాణాలే కోల్పోయి ఆఖరికి లోకేష్ గారు చెప్పారు నిన్న, ఏమని చెప్పాడు, ఒక కార్మికుడి దగ్గరికి పోతే నా కుటుంబాన్ని బాగు చేయండి అని ఆయన అడగలేదు, విశాఖ ఉక్కును కాపాడండి అని అడిగాడు, ఎంత చావు బతుకుల మధ్య ఉండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఇది అక్కడ ఉన్నటువంటి కమిట్మెంట్ కార్మిక వర్గానికి లేదా కార్మిక సంఘాలకి. ఈ రకమైనటువంటి లక్షణం ఉందంటే దాని అర్థం ఏమి? కాపాడాలనే కదా. అంటే ₹1 అనేది పెద్ద విషయం కూడా కాదు. కానీ మా మాట మాట్లాడకుండా అడ్డగోలుగా ఈరోజు దాడి చేసే కార్యక్రమానికి పాల్పడడం అనేది మనిషి. రెండో విషయం మీరు ఇక్కడ గమనించాల్సిందేమంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత 33 ఏళ్ళలో ఎప్పుడు ఇట్లాంటిది జరగలేదు అని చెప్పారు. 2012లో 19 మంది మరణించారు. 2025లో 12 మంది వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. గత 5 నెలల్లో 2 చనిపోయారు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ వివరాలు ఏమీ తెలుసుకోకుండా 33 ఏళ్లలో ఇట్లాంటిది ఎప్పుడూ జరగలేదు, ఇది కార్మిక సంఘాల నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ బాధ్యత రాహిత్యం వల్ల, కార్మిక సంక్షేమం
పట్టించుకోవడం లేదని చెప్పి ఇదేందండి నాకు అర్థం కాదు. ఆయన ఏమన్నా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారా, లేదంటే ఇక ఆయనే ఏదో ప్రతిపక్ష నాయకుడిలాగా అడ్డగోలుగా ఈ రకంగా మాట్లాడితే ఇంత ప్రమాదాలు జరుగుతుంటే గత 2 నెలల్లో 27 సార్లు లీకేజ్ అయింది మహాప్రభు. కార్మిక సంఘాలు పదే పదే యాజమాన్యానికి ప్రభుత్వానికి చెప్పి కాపాడండి, మా ప్రాణాలు పోతాయి, మాకు అల్లాడిపోతున్నామని చెప్పి పదే పదే చెప్తుంటే పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి ఇంతమంది చనిపోవడానికి కారకులైనటువంటి మీరు ప్రజలకి కార్మికులకి క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఈ ఎదురుదాడి ఏందో నాకు అర్థమే కావడం లేదు. గతంలో ఎప్పుడూ లేదు. ఏ పాలక పార్టీ కూడా ఇట్లాంటి సందర్భాల్లో శవాలను ఎదురుగా పెట్టుకొని ఈ రకంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. దీన్ని వెంటనే దీని పట్ల మేము ఒకటి అడిగాం క్లియర్గా, ఇప్పుడేదో పెట్టినటువంటి ఈ విచారణ కమిటీ శాస్త్రీయంగా ఇవన్నీ వేస్తారని కాదు, మెటలాజికల్ నిపుణులతో విచారణ చేయించండి అని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేసాం. ఎందుకంటే అసలు ఎందుకు జరిగింది ఈ 2 నెలల్లో 27 సార్లు ఫైనల్ గా మాట చెప్పండి, ₹1 పరిహారం వచ్చేంత వరకు మీరు పోరాడతారా, లేదా ఇక చేయగలిగింది లేని పరిస్థితి ఏర్పడినట్లు అనుకుంటారా? మన పరిశ్రమ రక్షణ కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి వాళ్ళు మేము ఏదో ఈ రోజుతో వదిలిపెట్టేస్తామా? పరిశ్రమ పరిరక్షణకి ఆ కుటుంబాల బాగు కోసం డెఫినెట్ గా పోరాటం చేస్తాం. కొద్ది రోజుల క్రితమే మీ దృష్టికి వచ్చిందో లేదు, కొద్ది రోజుల క్రితమే డిజిటల్ కార్పొరేషన్కి 40 కోట్లు ఇచ్చేశారు. ఏంటంటే ప్రచారం కోసం. ఇట్లా ప్రచారం కోసం వాళ్ళకి కావలసిన వాళ్ళకి లేదా ఇష్టం వచ్చినట్టు మీరే చెప్పారు, ప్రకాశం జిల్లాలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని హత్య జరిగితే 50 లక్షలు ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు అట్లాగే అడుగుతారని ప్రభుత్వ అధినేతలు చెప్తున్నారంటే కొంచెం విడ్డూరంగానే ఉంటుంది. ఒక విషయం సార్, ఇక్కడ ప్రభుత్వ వైఖరి ఎట్లుంది, నేను 99 పైసలకి ఇస్తా, మొత్తమే ఉచితంగా ఇచ్చేస్తా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే ఇంక ఏం చెప్పాలి? ప్రజలు ఇవన్నీ అర్థం చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు కార్మికులకేమో ₹1 అని అంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ పరిశ్రమాధిపతులకి కార్పొరేట్ కంపెనీలకి నేను 99 పైసలకు కాదు మొత్తానికే ఉచితంగా ఇస్తానని మాట్లాడే స్టేజ్ వచ్చేసిన తర్వాత ఏమాత్రం సమంజసం అది? రైట్. ఇక మాల్ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి కుట్ర, ప్రవాసాంధ్రుల ఆస్తుల్ని కాజేస్తుంటే ధైర్యంతో వారు పెట్టుబడులు ఎందుకు తీసుకొస్తారంటూ పాప మురళి అన్న ఆయన భార్య 7.5 కోట్లు అప్పు చేసి మరి మాల్ కట్టించారట. ఆయన ఆ ఆస్తిని వాళ్ళు ఇందాక వీడియో కూడా చూసాం, ఆ ఆస్తిని పాడు చేసి ఎట్లయినా కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారంటూ నిన్న జగన్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు. మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం, వైద్య విద్యపై చంద్రబాబు సర్కార్ కుట్ర మరోమారు బట్టబయలు. పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలోనే ఎన్ఎంసి అంటే మెడికల్ ఇది ఉంటుంది కదా కార్పొరేషన్ కమిషన్, నేషనల్ మెడికల్ కమిషన్ తిరస్కరించిందట. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటో మరి గవర్నమెంట్ కాలేజీల మీద అంత వివక్షత ఎట్లా ఉంటున్నారు ఏంటో. ఉండవల్లి గ్రామ సభలో ల్యాండ్ పూలింగ్పై రైతుల నిరసన, వ్యవసాయ భూములు మినహాయించాలని ముక్తఖండంతో డిమాండ్, సిఆర్డీఏ అధికారుల ఎదుట నిరసన ర్యాలీ, ఘర్షణ వాతావరణం. తోతాపురికి ఉరి, సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు అంటూ ఒక వార్తనిచ్చారు. అలాగే పొగాకు రైతుకి ధర సరిగా లేదు, పతనమైపోయిందంటూ మరొక వార్త. చంద్రబాబు వెన్నుపోటుపై నిరసనాగ్రహం, కాపురాలు కూలిపోతున్నాయి, ఆడపిల్లలకే ఈ పొలాలని కట్నంగా ఇచ్చామంటూ ఉండవల్లి రైతుల ఆవేదన. సొంత పార్టీ నేతలపై టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ సంచలన ఆరోపణలు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి, అలాగే కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్లపై తీవ్ర విమర్శలు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవినీతిలో కూరుకుపోయిందన్న కోన రవి. ప్రజల అవసరాలే ముఖ్యం, బాగున్న నిర్మాణాలు కూల్చవద్దు, మున్సిపల్ ఆస్తులు ప్రైవేట్కి ఇస్తున్నామన్నది అవాస్తవం అని అంటున్నారు. ఒక పక్కేమో ప్రతిపాదనలు అవన్నీ సిద్ధమవుతున్నాయని రోజు ప్రజాశక్తులను ఇతర పత్రిక సాక్షి ఇతర పత్రికలు వస్తూ ఉంటే వాళ్ళ ప్రతిపాదనలు ఈయనేమో ఏమి లేదంటారు. విద్యుత్ ప్రైవేటీకరణ వేగవంతం అవుతుందని ప్రజాశక్తిలో ఒక వార్త వచ్చింది. ప్రైవేటుకు వీధి లైట్లు, నారాయణ గారు చెప్పిన సమాచారం ఇచ్చిన రోజునే అట్టాడిదేమి లేదన్న రోజునే ప్రైవేటుకి వీధి లైట్లు ఇస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. పగలు వెలిగితే జూనియర్ ఇంజనీర్లపై చర్యలు తీసుకుంటారట. డిసెంబర్ నుంచే కాకినాడ గేట్వే పోర్ట్ కార్యకలాపాలు, ఇది బహుశా ఇది జగన్ గారి టైంలోనే వచ్చినట్టుంది. అయితే టైం తక్కువ ఉన్నందున తలొక అంశం మీద కామెంట్ చేయాలని నా సూచన. దయచేసి తోతాపురికి ఉరి, సిండికేట్గా మారిన ఫ్యాక్టరీలతో చంద్రబాబు ప్రభుత్వం కొమ్ముక్కని వచ్చిన వార్త మీద మీరు ఎట్లా స్పందిస్తారు మురళి గారు? మీరు కూడా ఆ జిల్లా వారే కదా, కాస్త సంక్షిప్తంగా చెప్పండి.
ఆ, ఇప్పుడు వాస్తవంగా గత ఏడాది దానికి ముందు కూడా ఇదే రకమైనటువంటి సంక్షోభం మామిడి రైతులు ఎదుర్కొన్నారు. ఈ దఫా అయినా మేలు జరుగుతుంది అనుకుంటే ఈ దఫా కూడా చాలా స్పష్టంగా అదే రకమైనటువంటి నిర్లక్ష్యం. మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ రకంగా మార్కెట్కి వదిలేసి ఆడ 347 ఫ్యాక్టరీలు ఉంటే ఒక 6-7 మాత్రమే పనిచేస్తూ ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఉంది. విపరీతంగా పడిపోయింది. కరెక్ట్ గా ఆ, ఎప్పుడైతే ఫ్యాక్టరీలకు అమ్మాలనో అప్పుడు బయట మార్కెట్లో ఏమో 7,000 పైన ఉంటుంది, ఇక్కడ 3-4 వేలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఒక టన్నుకి వచ్చింది. ఇది గత ఏడాది అనుభవాలు దృష్టిలో పెట్టుకోనైనా మామిడి రైతులకి మేలు చేస్తారని చెప్పి భావించినటువంటి రైతాంగం మొత్తం ఈ రోజు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పారదర్శకంగా వీళ్ళందరినీ ఆదుకోవాలని నేను కోరుతున్నాను. రైట్. ధర్మశ్రీ గారు చెప్పండి, చంద్రబాబు వెన్ను ఓటుపై నిరసనాగ్రహం బెలూన్లు ఎగరేశారంట మీరంతా, దాని మీద మీ కామెంట్ చెప్పండి. అలాగే ఈ మాల్ కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి కుట్ర అంటూ ఒక ఎన్ఆర్ఐ భార్య వాపోయిన తీరు, ఈ రెంటి మీద మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు రియల్ గా ఏంటంటేనండి, ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ ఏంటంటే అన్నదాత అయితే మాత్రం అనాథదాత అయిపోయాడండి. అనాథ అయిపోయాడు చంద్రబాబు నాయకత్వంలో. ఎందుకంటే ఎవరికి గిట్టుబాటు ధర లేక, మొక్కజొన్నకి గిట్టుబాటు ధర లేక, తెలంగాణలో చూడండి ఎంఎస్పి రేటుకి ప్రభుత్వం కొనుగోలు చేసి నిల్వ చేసి అమ్ముకుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఎంత బాగండి. ఇప్పుడు మామిడి తోటకు ఉంది, బోర్డు ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచి అంటున్నారు. ఓకే, ధర్మశ్రీ గారు టైం తక్కువ ఉంది, ఆయన మురళి గారు మాట్లాడేశారు కాబట్టి ఈ రెండు మీద మీరు మాట్లాడండి. మీ బెలూన్లు నిరసన చిలకలూరుపేట చంద్రబాబు వెన్నుపోటు చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు, మాకు వెన్నుపోటు పొడిచి 32 ఏళ్ళు, ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు అయిన సందర్భంగా నిరసనలో 40 నెలలతో మొత్తం అన్ని ఏరియాల్లో కూడా నిన్న కూడా బ్రహ్మాండంగా మేము ఎల్మంచిలో అచ్చాపురంలో చాలా ఇదిగా చేసాం. రైతాంగం కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అంటే ఆ పక్షాన్ని రైతులు వచ్చారు కాబట్టి మీకు చెప్తాను. నిన్న మొక్కజొన్న రైతులు కూడా వచ్చారు. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వస్తున్నారు. క్షతగాత్రుల్ని, ఆ కుటుంబాలపై స్టీల్ ప్లాంట్ కుటుంబాలను పరామర్శించడం కోసం, చనిపోయినటువంటి 8 మంది సజీవ దహనం అయిపోయిన కుటుంబాలు కలడం కోసం వస్తున్నారు. వచ్చిన దగ్గర కూడా మొక్కజొన్న రైతులు కలుస్తానంటే ఎయిర్పోర్ట్లు కలుద్దురుగానని మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ చంద్రబాబుది ఇక్కడ మాలు విషయం కూడా ఏదైనా రైతుకి వెన్నుపోటు పడడం, రైతునేమో వెన్ను ఎరవడమే చంద్రబాబు జయంగా ఉంది తప్ప చిత్తశుద్ధితో ఒక మంచి చేత ఒక అవకాశం ఇచ్చారు అనేది మాత్రం లేదు సార్. అందుకని ఆ మహిళ కూడా ఆ చంద్రబాబు మీద వాపోవడానికి కారణం అదే మెయిన్ కారణం. రైట్. ఓకే, రామకృష్ణ గారు, మొక్కుబడి దరఖాస్తుతో భారీ మూల్యం, వైద్య విద్యపై చంద్రబాబు సర్కార్ కుట్ర మరోసారి బట్టబయలు. పిడుగురాళ్ల వైద్య కళాశాల దరఖాస్తు పరిశీలన దశలోనే కమిషన్ తిరస్కరణ. ఉండవల్లి గ్రామ సభలో ల్యాండ్ పూలింగ్పై రైతులు నిరసన, వాళ్ళంతా ఆందోళన. అయినప్పుడు కూడా ప్రభుత్వం మొండిగా ముందుకు పోతున్న వైనం. ఈ రెండు మీద మీ కామెంట్ ఏంటి? సార్ ఒక్క చిన్న మాట, 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అని మాట్లాడాడు. ప్రచారం ఎట్లుంటుందో చూడండి. 1,00,000 కోట్ల హార్టికల్చర్ హబ్ కనీసం ఇవాళ కొనే పరిస్థితి లేదు. మామిడి పరిస్థితి అట్టుంది. అది పక్కన పెడితే సార్, ఇవాళ మెడికల్ కాలేజీల విషయంలో వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి పీపీపీ మోడల్ అని మేము రాగానే మేము నిర్వహించలేము, మేము అమ్మేస్తాము. కేవలం 5,000 కోట్లు పెడితే పూర్తిగా కంప్లీట్ అయ్యి మెడికల్ విద్యని పేద ప్రజలకి ప్రభుత్వం అందించేది. అదేవిధంగా హాస్పిటల్స్ సార్, ఒక కాలేజెసే కాదు, దానికి అనుసంధానంగా ఉండే హాస్పిటల్స్ విషయం మర్చిపోతున్నాం. అది విద్యా వైద్యం ప్రాథమికంగా ప్రభుత్వం నిర్వహించాలి అనే బాధ్యత నుంచి తప్పించుకుంటా ఉంది. సో ప్రభుత్వం తను నిర్వహించాల్సిన ప్రతి బాధ్యత నుంచి పక్కకు జరుగుతూ ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళు పని చేయలేదు, వీళ్ళు పని చేయలేదు, వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, వీళ్ళు క్వశ్చన్ చేయలేదని. ఇవాళ అదే మెడికల్ కాలేజ్ని కనుక పూర్తిగా కంప్లీట్ చేస్తుంటే 100 మెడికల్ సీట్స్ తో ఇవాళ ఈ సంవత్సరం కాలేజ్ ప్రారంభమై అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చి అదనంగా మన పిల్లలు 100 మంది చదువుకునే అవకాశం దక్కుండేది. అటువంటిది ఏది కాకుండా ఈ నిర్లక్ష్యాలన్నిటికీ కారణం ఏంటంటే అర్జెంటుగా అమ్మేసుకోవాలి, దానికి దగ్గర వాళ్ళకో అయిన వాళ్ళకో పార్టీకి ఫండ్ ఇచ్చిన వాళ్ళకో కావాల్సిన వాళ్ళకో దాన్ని అర్జెంటుగా కట్టబెట్టేసేయాలి అనే ఉద్దేశం ఇక్కడ కనపడతా ఉంది తప్ప ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తా ఉంది అనేది మనకి ఇక్కడ ఎక్కడ కూడా మెడికల్ కాలేజెస్ విషయంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ విషయంలో కూడా కనపడట్లేదు. మీరు ఇందాక ఒక క్లిప్ కూడా వేసి చూపించారు. ఆ బాబు ఎవరో అడుగుతా ఉన్నాడు, కనీసం KGH కి మందులు లేని పరిస్థితి, మీరు ప్రచార ఆర్భాటాలకి ఇంత ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు,
KGH కి మెడిసిన్స్ పంపించండి అని వాళ్ళు అడుగుతా ఉన్నది మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో ఈ రకంగా గాలికి ప్రభుత్వాన్ని వదిలేసి వాళ్ళేమో చార్టర్డ్ ఫ్లైట్స్ లో విజయవాడ టు హైదరాబాద్ తిరుగుతా ఉన్నారు అనేది వార్తల్లో చూస్తా ఉన్నాం కొమ్మినేని గారు. ఓకే. తర్వాత ఉండవల్లి పెనమాకకు సంబంధించిన రైతులు ఈ రోజు కాదు డే 1 నుంచి కూడా మీరు రోడ్ నిర్మాణానికో లేకపోతే దేనికి కావాలంటే తీసుకోండి తప్ప మా పొలాలు అయితే పూలింగ్ కి ఇవ్వము అన్న రోజు ఉండవల్లి రైతులతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని వాళ్ళకి సంఘీభావం తెలియజేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మనం ఆ రోజు చూసాం. 33,000 ఎకరాలతో ఇదో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉంది. ఇదంతా సంపన్నులకి శ్రీమంతులకి మాత్రమే రాజధాని కాబోతా ఉంది. సామాన్యుడు ఇక్కడ నివసించలేడు అనే మాటలు పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి ఆ రోజు విన్నాం సార్. ఏది కమ్యూనిస్టులతో ప్రయాణం చేసిన రోజు. ఈ రోజు దాని గురించి మాట్లాడే పరిస్థితి కానీ ఆ ఉద్దేశం కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి కానీ ప్రభుత్వం పైగా బలవంతంగా సేకరించడం, భూసేకరణ బలవంతంగా సేకరించడం అనేది అన్ని పార్టీలు వ్యతిరేకిస్తా వచ్చినాయి. బట్ ఏది ఏమనుకున్నా వాళ్ళు అనుకున్న 1,00,000 ఎకరాల లక్ష్యాన్ని చేకూరాలి. వాళ్ళు కావాలనుకున్న రియల్ ఎస్టేట్ ని వాళ్ళు చేసుకోవాలి, తద్వారా రావాలనుకున్న ఆదాయాలను సంపాదించుకోవాలి అనే ఒక మొండి వైఖరితో వెళ్తా ఉంది తప్ప గిట్టుబాటు ధర విషయమే కానీ రైతుల యొక్క భూముల విషయమే కానీ 1% కూడా వీళ్ళకి రైతుల పట్ల కన్సర్న్ లేదు. ఒక మాట సార్, ఒక చిన్న మాట కాదు. మరోవైపు చిలకలూరిపేటలో పాపం NRI ఆస్తిని వాళ్ళు దౌర్జన్యం చేయటం, ఆ రకంగా చేయటం కూడా చాలా బాధాకరం కదా అటువంటి విషయం. మరి అసలు ఎవరో సంపాదించి కష్టపడి కట్టుకున్న దాన్ని లాక్కోవాలనేది ఎంతవరకు సమంజసం అంటే సార్, ఇక్కడ మీరు నేను మాట్లాడాయో లేకపోతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని పక్కన పెడితే శ్రీకాకుళం టు హిందూపూర్ మిత్రపక్షాలకు సంబంధించి జనసేన ఎమ్మెల్యేలో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలో రకరకాల అవినీతి ఆరోపణలు వాళ్ళపైన వాళ్లే చేసుకుంటా ఉన్నారు. మనం మాట్లాడేది కాదు. అది ఇప్పుడే కోన రవికుమార్ కూడా మీకు చదివి వినిపించాను కదా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కోన రవికుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. కాదు విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని గారు తన తమ్ముడు, అంటే అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అనుకోండి, తన తమ్ముడు ఎంపీ చెన్ని చేస్తున్న భయంకరమైనటువంటి సామ్రాజ్యంగా మారిందని చెప్పి విజయవాడ అంతా కూడా బేభత్సంగా తయారైందని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సార్ కేసినేని నాని గారు మాట్లాడారంటే పోనీ అంతకు ముందు ఆయన వైసీపీకి ఉన్నాడు అదే ఏదో లేదు వాళ్ళిద్దరికి ఇంటర్నల్ అనో ఏదో మనం మాట్లాడొచ్చు. కానీ మీ దగ్గర ఇప్పుడు అధికారికంగా ఉంటున్న మీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు చిన్ని గారు చేసే అక్రమాల గురించి. అదే విధంగా ఆ తిరువురికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఆరోపణలు చేస్తా ఉన్నారు చిన్ని గురించి. సో ఈ రకమైన చిలకలూరిపేటలో కూడా అతను టీడీపీ అతనేనట, మురళి అన్న అతను టీడీపీ కోసం పనిచేసేట. ఇప్పుడు అతని ఆస్తికే తన NRIకి ఆస్తికి ఎసరు వచ్చిందట. ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవరు వచ్చి పెట్టుబడులు పెడతారు, ఎందుకు వచ్చి పెట్టుబడులు పెడతారు కొమ్మినేని గారు? సో అటువంటి తెలిసినప్పుడు అమరావతి రైతుల ఆందోళన ఇంకెంత పెరుగుతుంది? ఎక్కడో చిలకలూరుపేటలో ఉన్న ఆస్తుల్ని కొట్టేస్తా ఉంటే ఇక అమరావతి రైతుల యొక్క ఆందోళన ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా కొమ్మినేని గారు. రైట్, ఓకే. కరణం ధర్మశ్రీ గారు, మురళి గారు, అంబటి రామకృష్ణ యాదవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.